హలో గైస్, నరుటో నుంచి 2 గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఇది వచ్చి నింజా క్లాస్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ స్నో అనే మూవీ ఈ మంత్ 23న థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో వచ్చి ఒక యంగ్ యాక్ట్రెస్ని 3 రోగ్ నింజాస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ల్యాండ్ ఆఫ్ స్నో వచ్చి హిడెన్ ది విలేజ్ని మిషన్ ఇస్తారు. ఇక విప్తు కాగేస్ ఉన్నాడు, కాకాషి అంటే తన టీమ్మేట్స్కి ఈ మిషన్ అసైన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మూవీకి వెళ్ళి తెలుసుకోండి. అయితే ఈ న్యూస్ ఎంతమందికి తెలుసు, ఎవరు ఈ మూవీకి వెళ్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇక సెకండ్ న్యూస్ వచ్చి నరుటో షిప్పుడెన్ యానిమే సిరీస్ సోనీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని న్యూస్ వచ్చింది. బట్ ఎగ్జాక్ట్ డేట్ ఏ ఎపిసోడ్ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారని తెలియదు గైస్. బికాస్ హిందీ, తమిళ్, బెంగాలీ ఇలా తెలుగులో తప్ప అన్ని లాంగ్వేజెస్ లో కొన్ని ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు. అయితే ఆ లాంగ్వేజెస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ని రిలీజ్ చేశారో అక్కడ నుంచి తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేస్తారా లేదా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి స్ట్రీమింగ్ చేస్తారా అని ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. ఇక వీడియోలోకి వస్తే ఫైనల్లీ గైస్ బోర్డు 2 అటాక్ చాప్టర్ 23 నుంచి స్నీక్ పీక్ వచ్చేసింది. అండ్ ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే బోర్డు జోరా ఫైట్ వచ్చి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ సీన్ చూసి నేనైతే షాక్ అయిపోయాను. బికాస్ ఇక్కడ కోజీ పాస్ట్ 1 year నుంచి చెప్తున్న దానికి చాలా ఆపోజిట్లో జరుగుతుంది. ఒకసారి ప్యానల్ని చూసుకుంటే అందులో ఒక డైలాగ్ కూడా లేదు. బోర్డో సింపుల్గా తన సాస్కే నుంచి నేర్చుకున్న అబిలిటీని జోరా మీద యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ జోరా ఫేస్ను చూసుకుంటే బోర్డో అటాక్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని అర్థమవుతుంది. ఫస్ట్ ప్యానల్లో చూసుకుంటే బోర్డో కొంచెం స్ట్రెస్లో ఉన్నట్టు ఉన్నాడు. తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ని చూడండి, చూస్తుంటే టైట్ అయిపోయినట్టు ఉన్నాడు. అలాగే బాడీకి కూడా డ్యామేజ్ అయింది. అయితే ఈ డ్యామేజ్ చాప్టర్ 22లో వుడ్ స్టైల్ వల్ల వచ్చిందా లేదా జోరాతో ఫైట్లో తనని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసి డ్యామేజ్ చేశాడా అని మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్, జోరాతో కంటిన్యూగా ఫైట్ చేసి బోర్డో టైర్డ్ అయిపోయాడు. నెక్స్ట్ బోర్డో సస్కెస్ వాడుతో జోరా మీద అటాక్ చేయడానికి ట్రై చేశాడు. బట్ జోరా బోర్డో హ్యాండ్ని పట్టుకొని ఆ అటాక్ని స్టాప్ చేశాడు. అయితే ఈ సీన్ చాలా ఇంటెన్స్గా ఉంది. ఇక్కడ బోర్డో జోరా మీద అటాక్ చేస్తున్నప్పుడు తన ఫేస్ చూడండి, ఎందుకో జోరా చాలా భయపడుతున్నాడు. అయితే జోరా వియస్ హిమోరి ఫైట్లో అతను భయపడడం ఒక్కసారి కూడా చూడలేదు. అయితే జోరా ఎందుకని అంతగా భయపడుతున్నాడు, దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక ప్యానల్ లాస్ట్లో చూసుకుంటే బోర్డు టెలిపోర్టేషన్ చూసుకుని యూజ్ చేసి జోరా నుంచి ఎస్కేప్ అవ్వడం చూసుకోవచ్చు. జోరా తన లెఫ్ట్ హ్యాండ్తో బొరుటోని పట్టుకోవడం చూస్తాము. అయితే ఇప్పుడు బొరుటో హ్యాండ్ తన చేతిలో లేకపోవడం చూసుకోవచ్చు. సో ఈ ప్యానల్తో క్లియర్ అయిపోయింది, బొరుటో యాక్చువల్గా జోరా నుంచి పారిపోవడం లేదు, హెడ్ టు హెడ్ ఫైట్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. అయితే ఈ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. బికాస్ బోర్డో ఒక స్పెసిఫిక్ ఆన్సర్ని యూజ్ చేసి లైట్నింగ్ అటాక్ని రిలీజ్ చేశాడు. అయితే ఇది చూడరినా పర్పుల్ లైట్నింగా లేదా వేరే టైప్ ఆఫ్ లైట్నింగ్ రిలీజా అని మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ట్రాన్స్లేషన్ ప్యానల్లో అండ్ ప్రీవియస్ బ్యాటిల్స్లో చూసుకుంటే ఇది పర్పుల్ లైట్నింగ్ అని కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఈ ఆన్సర్ని బోర్డో మిత్సుకు పైన యూజ్ చేశాడు. సో ఇది పర్పుల్ లైట్నింగ్ టెక్నిక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. బట్ ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ అబిలిటీ జోరా మీద ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. అయితే ఒకసారి తన ఫేస్లోనే ఎక్స్ప్రెషన్స్ని చూడండి, ఆ టెక్నిక్ని చూసి జోరా కొంచెం షాక్ అయిపోయినట్టు ఉన్నాడు. అయితే ఇక్కడ జోరాని డిఫీట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్. బికాజ్ జోరా వచ్చే 10 days యొక్క సింజు అని మనందరికీ తెలుసు. సో జోరాకి లైట్నింగ్ అటాక్స్ డ్యామేజ్ చేస్తాయని అజ్యూమ్ చేసుకోవచ్చు. దానికి 2 reasons ఉన్నాయి. ఒకటి, కంపేర్ టు ఎర్తన్ చక్ర లైట్నింగ్ చక్ర కొంచెం పవర్ఫుల్, అలాగే ఎర్తన్ చక్రకి వీక్నెస్ కూడా లైట్నింగ్ చక్రాన్ని. ఇక నెక్స్ట్ రీజన్ వచ్చి తను 10 days యొక్క సింజు కాబట్టి జోరా బాడీ డివైన్ ట్రీ లాగా ఉంటుంది. దాని మీనింగ్ వచ్చి వుడ్ రిలీజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. అయితే వుడ్ రిలీజ్ వచ్చి ఎర్త్ ప్లస్ వాటర్, సో ఇండైరెక్ట్గా లైట్నింగ్తో ఎర్త్ని వీక్గా చేస్తుంది. సో జోరా వీక్నెస్ లైట్నింగ్ అయితే సింజూస్ వీక్నెస్ కూడా లైట్నింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది లాజిక్గా చూస్తే వర్క్ అవ్వచ్చు, బట్ కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. బికాజ్ యానిమే ఆర్ మంగాలో కంబైన్డ్ చక్ర నేచర్స్కి వీక్నెస్ని చాలా రేర్గా చూపించారు. ఎగ్జాంపుల్ ఎర్త్కి లైట్నింగ్ వీక్ అని మనం తెలుసుకున్నాము. బట్ లైట్నింగ్ వచ్చి వుడ్ని వీక్గా చేస్తుందని ఎక్కడ ప్రూఫ్ లేదు. అలాగే 10 days యొక్క బాడీ వచ్చి రెగ్యులర్ వుడ్ అయితే కాదు, ఇది డివైన్ ట్రీ లాగా ఉంది. సో మనకి తెలిసిన వుడ్ రిలీజ్ టెక్నిక్తో దీన్ని కన్సిడర్ చేయలేము. అయితే జోరా ఆ టెక్నిక్ని చూసి ఎందుకని షాక్ అయ్యాడు, అది తన వీక్నెస్ అయితే కాదు. బికాస్ ఇక్కడ బొరుటోస్ అబిలిటీస్ని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. జోరా ఫస్ట్ టైం పర్పుల్ లైట్నింగ్ని చూస్తున్నాడని తన రియాక్షన్స్లోనే కనిపిస్తుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జోరా మీద ఆల్ అబిలిటీస్ వర్క్ అవ్వని కాదు, జోరా రసంగంతో అటాక్ చేస్తున్నప్పుడు డ్యామేజ్ని తీసుకున్నాడు. అయితే ఆ రసంగాన్ని వీక్గా ఉండడం వల్ల నలిఫై చేశాడు. సేమ్ అలానే చిడోరి కూడా నర్వస్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. సో పర్పుల్ లైట్నింగ్ ఆ చిడోరికి ఒక పవర్ఫుల్ ఫీచర్ ఉంది, బాడీ పైన డ్యామేజ్ చేయకుండా డైరెక్ట్గా ఇన్నర్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది. అలా అయితే బొరుటో ఫిజికల్గా డ్యామేజ్ చేయకుండా జోరా బ్యాలెన్స్ని ఉచికోతో ఎఫెక్ట్ చేశాడు. అలా పర్పుల్ లైట్నింగ్తో కూడా సేమ్ ఎఫెక్ట్ని క్రియేట్ చేసి ఉంటాడు. దాంతో డైరెక్ట్గా నర్వస్ సిస్టమ్ ఆ చక్ర మీద ఇంపాక్ట్ పడి ఉంటుంది. ఇక్కడ జోరా ఆ పర్పుల్ లైట్నింగ్ని చూసి ఎందుకని షాక్ అయిపోయాడు, దానికి రీజన్ వచ్చి 2 ఉన్నాయి. ఒకటి, పర్పుల్ లైట్నింగ్ అటాక్ వల్ల జోరాకి షాక్ లాగా అనిపించింది. అయితే ఎక్స్టర్నల్ బాడీ అంత స్ట్రాంగ్గా ఉన్న బాడీలో నర్వస్ సిస్టమ్కి షాక్ వస్తే రియాక్షన్ న్యాచురల్గా వస్తుంది. 2, ఫ్లయింగ్ థండర్గా టెక్నిక్. ప్యానల్లో చూసుకుంటే జోరా హ్యాండ్లో బొరుటో హ్యాండ్ లేదు. అండ్ టెలిపోర్టేషన్ చూసి యూజ్ చేసి బొరుటో ఎస్కేప్ అయి ఉంటాడు. ప్యానల్లో తన హ్యాండ్కి టెలిపోర్టేషన్ లైన్ మనకి క్లియర్గా కనిపిస్తూనే ఉన్నాయి, లేదా అది లైట్నింగ్ కూడా అయి ఉండొచ్చు. సో జోరా బొరుటో స్పీడ్ని చూసి సర్ప్రైజ్ అయ్యాడు. ఈవెన్ టెలిపోర్టేషన్ చూసుకుని ఆల్రెడీ చూసినా కానీ
తనతో పాటు టెలిపోర్టేషన్ అవ్వకుండా బురుటో ఎస్కేప్ అవ్వడం చూసి షాక్ అయిపోయి ఉంటాడు. బట్ కొంతమంది వచ్చి తను టెలిపోర్టేషన్ చూసుకుని యూజ్ చేయకముందు జోగాన్ని యాక్టివేట్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు. లేదా బురుటో సైడ్ జోరా ఏమైనా స్ట్రేంజ్గా సెన్స్ చేసి ఉంటాడు. బట్ జోరాకి కొత్త కాబట్టి అతను నేర్చుకుంటూనే ఉన్నాడు. సో బురుటో స్పీడ్ అండ్ ఎస్కేప్ మెథడ్స్ తనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అయితే బురుటో మంగల్ జోరా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అయినా కూడా బురుటో తన ఓన్గా తను ఫైట్ చేస్తున్నాడు. బట్ జోరాతో ఫైట్లో నువ్వు అస్సలు విన్ అవ్వలేవని కసిన్ కోచే ఆల్రెడీ చెప్పాడు. బట్ ఇక్కడ క్వశ్చన్ వచ్చి బురుటో జోరాతో ఒక మంచి ఫైట్ని పెట్టగాడా? అలాగే కసిన్ కోచే బురుటోకి రసంగాన్ని ఉజుకో ఎలా నేర్పించాడు ఈ చాప్టర్లో చూపిస్తారని చెప్పారు. అలాగే ఫ్లాష్ బ్యాక్లో రసంగాన్ని జోరా ఎలా చేశాడో కూడా చూడొచ్చు. అది జరిగితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇంకొక స్ట్రాంగ్ ప్రిడిక్షన్ కూడా చెప్పాడు. కవాకి చాప్టర్ లాస్ట్లో వచ్చి జోరాని డిఫీట్ చేయడానికి బురుటోకి హెల్ప్ చేస్తాడని కూడా విన్నాను. బట్ అలా జరగడానికి కూడా పాసిబిలిటీ ఉంది. బికాస్ బురుటో ఒకటి జోరాని డిఫీట్ చేయలేడు. సో దానికి సమ్మన్ హెల్ప్ కావాలి. దానికి కవాకినే పర్ఫెక్ట్ వన్. బట్ నాకు మాత్రం జోగనైని యాక్టివేట్ చేస్తాడని అనిపిస్తుంది. ఎందుకంటే జోగనైని స్టార్ ఆఫ్ అప్ అని పిలుస్తారు. అంటే డెస్టినీని బ్రేక్ చేసి ఫేట్ని చేంజ్ చేసే పవర్ ఉంది. సో ఇక్కడ బురుటో యొక్క డెస్టినీ వచ్చి అక్కడే చనిపోవడము. అయితే జోగనైతో ప్రతిదీ చేంజ్ చేయొచ్చు. అయినా కూడా బురుటో జోరాని డిఫీట్ చేయలేడు. బికాస్ జోరా ఫైట్ని సీరియస్గా తీసుకోవడం లేదు. తన పవర్స్ని ఇంక్రీజ్ చేసుకుని బురుటోని డిఫీట్ చేయొచ్చు. ఇక కూడా కవాకి బ్యాటిల్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ఇద్దరు తనని ఫినిష్ చేస్తారు. లేదా మొమోషికి యొక్క ఫ్లాష్ బ్యాక్ని చూడొచ్చు. జోరా బురుటోని ఫోర్స్ చేసి కార్మాని యూజ్ చేసేలా చేస్తాడు. దాంతో మొమోషికి బురుటో పాడిని టేక్అవుట్ చేస్తుంది. అలాగే ఇంకొక థియరీ కూడా ఉంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటంటే బురుటో డీమన్ దగ్గరికి టెలిపోర్ట్ అయ్యి తనని ఒక షీల్ లాగా యూజ్ చేసుకుని బ్యాటిల్ ఫీల్డ్లోకి రిటర్న్ అవ్వచ్చు. బికాస్ డీమన్ బురుటో బ్యాక్ పైన ఉంటే బురుటోకి డ్యామేజ్ అవ్వకుండా జోరా అటాక్స్ని పంచెస్ని పవర్స్ని ఇలా అన్నింటినీ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ వచ్చి ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అయినా మాంగాలో ఎందుకని యూజ్ చేయలేదు? బికాస్ ఈ ప్లాన్ పని చేయలేదు. ఎందుకంటే జోరాని ఎవరు డిఫీట్ చేయలేరని కజిన్ కోజీ ఆల్రెడీ చెప్పాడు. అంటే బురుటో డీమన్ని యూజ్ చేసి జోరాని డిఫీట్ చేయలేడని ఈకమోటో ఆల్రెడీ ప్లాన్ చేశాడు. మేబీ దీని ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాడేమో. లేదా సరదా కాన్షియస్లోకి వచ్చి సన్గాడెస్ యొక్క పవర్స్ని రియావేక్నింగ్ చేసి బురుటోని సేవ్ చేస్తుందేమో. బట్ జోరాని డిఫీట్ చేయడం అంటే శారదాకి కష్టం అనిపిస్తుంది. తను ఆల్రెడీ ఒక సింజుట్సుని డిఫీట్ చేసింది. ఇక మెయిన్ విలన్ని బురుటో లేదా కవాకి డిఫీట్ చేస్తారని నాకు అనిపిస్తుంది. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. కసిన్ కోజీ తన 10 డైరెక్షన్ అబిలిటీతో ఫ్యూచర్లోని ప్రతి పాసిబిలిటీస్ను చూడగలడు. అయితే తను చూసిన ఫ్యూచర్ పాసిబిలిటీస్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మిస్ అయ్యాడు. ఈ 10 డైరెక్షన్స్ అబిలిటీతో మల్టిపుల్ అవుట్కమ్స్ అండ్ పాసిబిలిటీస్ను చూడొచ్చు. తనకు కావాల్సిన ఫ్యూచర్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో మల్టిపుల్ టైమ్ లైన్స్ కొలాప్స్ అవుతూనే ఉంటాయి. ఎంతవరకు అంటే వాళ్ళు ఫ్యూచర్ని చేంజ్ చేయడానికి స్టాప్ చేసేంత వరకు. ఇక లాస్ట్లో వచ్చి రియల్ ఫ్యూచర్ మాత్రం మిగులుతుంది. కానీ బురుటో ఇప్పుడు చావు కంచెల్లో జోరాతో ఫైట్ చేస్తూ ఉన్నాడు. జోరా 10 డేస్ ఒక సింజు. ఒక మాటలో చెప్పాలంటే తను ఒక మాస్టర్. ఇక్కడ జోరా బురుటో చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక లాస్ట్ చాప్టర్ లో వచ్చి బురుటో వియా జోరా ఫైట్ స్టార్ట్ అయింది. ఆ ఫైట్ లో బురుటోకి జోరాని డిఫీట్ చేయడానికి 1% కూడా ఛాన్స్ లేదు. నువ్వు ఉజుగాని యూజ్ చేసే లోపే జోరా నిన్ను కిల్ చేస్తాడని కసిన్ కోజీ చెప్పడం చూసాము.